పాపం వలన వచ్చి జీతము మరణమని వాక్యం తెలియజేస్తూ ఉంది. పాపులమైన మా కొరకు తండ్రి ఆ మరణం నుండి మమ్మల్ని తప్పించడానికి పరలోకం నుండి లోకంలో దిగి వచ్చి ప్రభా శిలువలో వెళ్ళాడి చివరి రక్తం వరకు చెందించిన తండ్రి మాకు రక్షణను అనుగ్రహించి నా దేవ తండ్రి అనుగ్రహించినటువంటి చిత్తమును నెరవేర్చిన తండ్రి రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమించి దిమ్మేయను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం ఇచ్చాడు. చేయొచ్చు. నా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ సావాసంలోనికి రావడానికి పలికిన మాటలకి వందనాలు తెలుసుకోవడం అయా తండ్రి మరి ప్రాముఖ్యంగా నేను అభివృద్ధిస్తున్నానని సెలవిస్తున్నటువంటి గొప్ప దేవుడు నా తండ్రి భౌతిక పరముగాను ఆత్మీయమైనటువంటి దాహములు తొలగినటువంటి గొప్ప దేవుడు నా తండ్రి నీ చిత్తమును మేము తెలుసుకోవడంలో మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక సంగతుల పైన నేను తప్పికొని ఉండడానికి చూపించుకొని ప్రార్థిస్తున్నాను. అందుకొరకే మీ మమ్మల్ని ఏర్పాటు చేసుకుని పవిత్రీకరించి పవిత్రీకరించిన విధానం త్వరగా నా తండ్రి దేవుని రాజ్య సంగతుల పైన దేవుని సంగతుల పైన మేము తప్పికొని వాళ్ళ ఇద్దరు కృప చూపించుకొని ప్రార్థన చేయించుకుంటున్నాం. ఈ లోకంలోనికి నీవు వచ్చినటువంటి నీ సేవ పరిచినటువంటి నీకు వందనాలు. సమస్తమును కూడా నీవు సమాప్తి చేసి విజయకేతన వేసినటువంటి గొప్ప దేవుడు నీవు. నా తండ్రి తల్లులకు సమాప్తం చేసినటువంటి గొప్ప దేవుడు. పాపి పక్షాన చెల్లించవలసినటువంటి ప్రయత్నాలను పరిపూర్ణంగా చెల్లించినటువంటి